మీ పేరేంటండి? ఎక్కడి నుంచొచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ కాలనీలో ఉంటున్నారు? నా పేరు శారద అండి. నా పేరు శారద. మేము మల్కపేట డివిజన్ నుంచి వచ్చాము. శాల్వా నగరు. మరి గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నామండి. మరి ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అందరూ వస్తున్నారు. ఓట్ల టయానికి మేము ఉంటున్నాము, మేము చేస్తున్నాము అంటున్నారండి. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నోళ్ళు లేరండి. మమ్మల్ని గుర్తిస్తోళ్ళు లేరండి. మమ్మల్ని ఎవరు గుర్తిస్తోళ్ళు లేరండి. మరి ఇచ్చిన వాళ్ళకే మా ఎమ్మెల్యే గారు మరి అమ్మతు బల్లాల గారండి. మరి మేము అక్కడే ఉంటున్నామండి. మరి 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు ఉంటేనే ఓటేస్తేనే గెలుస్తారండి. మరి అక్కడ 100 మంది నివసిస్తున్నామండి మేము అక్కడ. మరి 100 ఇళ్ళు రావాలి కదండి. 120 ఇళ్ళు స్కామ్ అయిపోయినాయండి. మరి 3 కోట్ల అవినీతి జరిగింది. 3 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది, ఏ లెక్కన జరిగింది? ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఆర్డీఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ కాడికి పొమ్మంటారు, ఎంఆర్ఓ కాడికి పోతే కలెక్టర్ కాడికి పొమ్మంటారు, కలెక్టర్ కాడికి పోతే ఆర్డీఓ కాడికి పొమ్మంటారు. ఏందండి మేము కష్టం చేసుకో, మా ఉపాధి పోయిందండి. తిరిగి తిరిగి మా ఉపాధి పోయింది. మేము ఏం చేసుకునే పరిస్థితి లేదండి. మా పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు మా పిల్లలు. డబుల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డి వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇందిరమ్మ పథకం ఇల్లు అన్నారు, మహాలక్ష్మి ఒడి అన్నారు. అది లేదు, ఏది లేదండి. మా ఆవేదన ఎవరు చెప్పుకోవాలండి? మరి పెద్దలు మా కళ్యాణ లక్ష్యం అంటారు, అది అన్నారు, ఏది లేదండి. మరి డబల్ బెడ్రూమ్ కనీసం ఉంటేందుకు గృహం కూడా లేదండి. మమ్మల్ని ఇలా చేసి రోడ్డు మీద పంపిస్తున్నారండి. మరి రోడ్డు మీద వేస్తారు. మరి మమ్మల్ని తక్షణమే ఆదుకోవాలని మేము విజ్ఞాపిస్తున్నామండి. మరి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుంటారని మరి అనుకుంటున్నామండి. మరి ఒకరి కాకపోతే ఒకరి మీద చేస్తారండి. మరి కలెక్టర్ పట్టించుకోడు, ఆర్డీఓ పట్టించుకోరు, ఎంఆర్ఓ పట్టించుకోరు. మరి మేము ఎక్కడ పోవాలండి? మా తక్షణమే చర్యలు తీసుకోవాలండి. మరి వీళ్ళు ఏం చేస్తారు? పేదలు అనుకుంటారు, కానీ మేము ఏదేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అక్కడ గతంలో ఢిల్లీలో జరిగిందండి. ఢిల్లీలో జరిగితే బొద్దెంకల పార్టీ అన్నారండి. అదే బొద్దెంకల పార్టీ కాక్రోచులను తీసేస్తే అదే కాక్రోచుల పార్టీ అదే నడిపిస్తారండి. ఇప్పుడు మేము కూడా అంతే తక్షణమే మరి మేము కూడా పార్టీ పెట్టగలుగుతామండి. మేము చెప్పుకుంటున్నాం గవర్నమెంట్కు, మాకు తక్షణమే ఇల్లు ఇవ్వాలని. మరి మమ్మల్ని గుర్తించి మేము 30 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నామండి. 30 సంవత్సరాల నుంచి శాల్వా నగర్ మరి మొలకపేట డివిజన్ శాల్వా నగర్ పార్కు దిల్షునగర్ ఏరియాలో ఉంటున్నామండి. మమ్మల్ని తక్షణమే గుర్తించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నామండి. మరి ఎవరైనా సరే అంటే మీరు ప్రజెంట్ మీకు అంటే మూసి సుందరీకరణ విషయంలో మీ ఇల్లులు పోతున్నాయి. మిమ్మల్ని తీసేసి మళ్ళీ వేరే ఇల్లులు మీకు పునర్నివాసము, ఆవాసాలన్నీ కూడా ఏర్పరుస్తామని చెప్పడం జరిగిందా అధికారులు మీ దగ్గరకు వచ్చి? అంటున్నారండి. అది వార్తలలో డైరెక్ట్ వచ్చి సుందరీకరణ చేస్తాం అంటున్నారు. డైరెక్ట్ మీ బస్తీకి వచ్చి చెప్పలే? లేదండి, మా బస్తీ మీ పేర్లు రాసుకొని పోయారని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది. రాసుకురండి, కానీ ఎవరు నిజంగా ఎంక్వైరీ చేయట్లేరండి. ఏ ఆఫీసర్ రావట్లేరు. ఏ ఆఫీసర్ వాళ్ళనే మీటింగులు పెడతారు. ఆఫీసులలో మీటింగులు పెట్టుకొని వాళ్ళే చేసుకుంటారండి. దొంగ పట్టాలు సృష్టిస్తారండి. మరి ఇంటికి వచ్చి ఇల్లు గడప గడప తిరిగి ఎంక్వైరీ చేయాలి కదండి. ఎంక్వైరీ చేసి మరి ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇవ్వాలా, మరి పేదలకు ఇల్లు ఇవ్వాలా, ఉన్నోళ్ళకి ఇల్లు ఇవ్వద్దు. మరి ఎమ్మెల్యే రికమెండేషన్ ఏందండి? అందరం ఉండం కదా అలా భాగస్థలం. మరి మా అందరికి కూడా ఇవ్వాలని మనం కోరుకుంటున్నామండి. మరి సుందరీకరణ చేస్తున్నా అన్నప్పుడు మరి మా పేదలు ఎక్కడ వేస్తారండి? ఏ రోడ్డు మీద వేస్తారు? మేము ఎక్కడ పోవాలి? పిల్లలు మరి కాదమ్మా, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు న్యాయం కోరటంలో తప్పలేదు. కానీ మీకు పిల్లలు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మేముండే నివాసాల్లో మా ఇల్లులు కూల్చేస్తే వేరే ఇల్లులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు మా పేర్లు రాసుకుపోయారు. ఆ తర్వాత మా పేర్ల మీద శాంక్షన్ కూడా చేసిండ్రు. శాంక్షన్ చేసిన తర్వాత మాకు రాకుండా మా పేర్ల మీద వేరే వాళ్ళకి వెళ్ళినాయని కొంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు అది నిజమేనా కాదా? వేరే వాళ్ళు పేర్లు అయితే మా రాసిరండి, కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినండి. అదే సూర్యాపేట, కరీంనగర్, ఖమ్మం ఇక్కడ వెళ్ళాయండి, వరంగల్ ఇలాంటి వెళ్ళినాయండి. ఇక్కడ ఉన్నోళ్ళకు లేనోళ్ళకి ఇల్లు ఇచ్చిరండి, ఉన్నోళ్ళకి ఇల్లు లేదండి. మీరు అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడియా, క్యాస్ట్ ఇన్కమ్ అన్నీ ఉన్నాయండి. మీరు వచ్చి చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ నివాసం ఉంటుర్రా లేదా, ఈ లబ్ధిదారులా కారా అని మీరు వచ్చి చెక్ చేయండి. ప్రతి డోరు, ప్రతి గడప గడప తిరగండి. ప్రతి గడప గడప తిరిగి మీరు చెక్ చేయండి. మేము ఉంటున్నామా, నివాసం ఉంటున్నామా లేదా అని మీరు గుర్తించండి. మమ్మల్ని గుర్తించి మాకు తక్షణమే మరి న్యాయం చేయాలని కోరుతున్నాను. అంటే మీ బస్తీలో ఉండేటువంటి అధికారులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు ఇలా జరుగుతుందంటే? అందరు కుంభక్కయ్యారండి. ఇప్పుడు ఆర్డీఓ, విఆర్ఓ, బస్తీ లీడర్లు, ఎమ్మెల్యే అందరు కుంభక్కయ్య మూటలు వెనకాల స్కామ్ జరుగుతుందండి. అసలు రియల్ గా ఒరిజినల్ గా ఉన్న వాళ్ళకి ఇల్లు లేదండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు ఇల్లు వచ్చింది. ఎట్లా వచ్చిందండి ఆ ఇల్లు? మీ బస్తీలో ప్రెసెంట్ లీడర్ ఎవరు ఉన్నారండి? లక్ష్మి, ఉపేందరు, సోమయ్య, అనిల్, ఆరోగ్య వీళ్ళు నడుస్తారండి. ఎమ్మెల్యే బలాలు
ఎమ్మెల్యే బలాలు చూసుకొని వీళ్ళందరూ బ్లాక్ లో అమ్ముకోవడం జరుగుతుందండి. మరి అదే అదే గుర్తించి మమ్మల్ని మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందా ఇలా జరుగుతుంది అని చెప్పేసి? చెప్పినామండి. వెళ్తే లక్ష్మి చూసుకుంటది, ఏదైనా లక్ష్మి చూసుకుంటది అంట, కానీ లక్ష్మి ఏం చూసుకోదండి. మరి లక్ష్మి గారు చూసుకుంటారు అని అన్నప్పుడు మరి మళ్ళీ ఇలా జరుగుతుంది లక్ష్మి గారి వల్లనే అనేసి మీరు చెప్పడం జరిగిందా? మీరు చెప్పే మాటల్లో ఆ అర్థం వస్తుంది. మా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మా వరకు రానివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇదే ఇబ్బంది ఇలా జరుగుతుంది వాళ్ళ వల్లనే అని చెప్పేసి మీరు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడడం కానీ దృష్టికి తీసుకెళ్ళడం కానీ జరగలేదు? తీసుకెళ్ళినామండి. దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏమంటారు అంటే లక్ష్మి చూసుకుంటారు, లక్ష్మి చూసుకుంటారమ్మా, అన్ని లక్ష్మికి చెప్పినా అంటారు. ఎమ్మెల్యే మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేరండి, ఏం పట్టించుకోవట్లేరు. ఎమ్మెల్యే చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. కొసలలో పెడతారు, కొసలలో కిల్లు ఇస్తారు. అది అన్ని తెచ్చుకుంటారు. దళిత బంధు వాళ్ళకే, ఎస్పీ కార్పొరేషన్ వాళ్ళకే, మరి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకే. పెళ్లి మ్యారేజ్ కాని వాళ్ళకి ఇల్లు ఇస్తారా అండి? మ్యారేజ్ మేము 30 ఏళ్ళ నుంచి మ్యారేజ్ అయి ఉన్న మాకు ఇల్లు లేదు, పెళ్లి కాని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయము? మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని, మేము అడుగుతున్నాం, ఒక పౌరులుగా అడుగుతున్నాం. మేము అట్లాంటి ఏమంటారండి, మేము తిరుగుతున్నాం తెచ్చుకుంటున్నాం, మేము తిరిగి తెచ్చుకున్నాం. తెచ్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? అంటే అర్థమేంటంటే మేము పోతున్నాం, ఆఫీసర్ల పంటి తిరుగుతున్నాం, మీరు ఇళ్ళల్లో వండుకున్నారు, మేము తెచ్చి మీకు ఇవ్వాలా? ఎవరంటారు ఈ మాట? లీడర్లు మేము తెచ్చి మీకు ఇవ్వాలా? ఎవరన్నారమ్మా ఈ మాట? లక్ష్మమ్మ, సోమయ్య వీళ్ళందరూ అంటారు మేడం. ఇది సంగతి మేడం. మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ తప్పకుండా రావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ మీరు? ఉంటున్నాం మేడం, 30 సంవత్సరాలు ఉంటున్నాం. మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డులు అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి మేడం. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి. కానీ మేము 3 లక్షలు ఇవ్వాలంట మేడం. 3 లక్షలు ఇస్తే మీకు ఇల్లు ఇస్తామని అంటారు. మరి మేము ముక్కులేసలు ఏడ తెచ్చి ఇవ్వాలని మేము ఆఫీసులో మట్టి తిరుగుతున్నాం మేడం. మేము తెచ్చుకున్నాం అమ్మా, మేము తెచ్చుకున్నాం. నువ్వు కూడా తిరిగి తెచ్చుకో, మీకు మేము ఇయ్యం అని అంటారు మేడం. బలాలు సార్ కాడికి పోతే లక్ష్మి ఉన్నాయి అని అంటాడు మేడం. ఏమన్నాడు ఆయనే? లక్ష్మి సార్ ఎవరు? మీ ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే గారి కాడికి పోతే లక్ష్మి ఉన్నాయి, అన్ని చూసుకుంటది లక్ష్మి అని అంటాడు మేడం. ఇది సంగతి. మాకు ఇండ్లు లేకనే మేము తిరుగుతున్నాం. వాళ్ళు ఒక్క రూపాయి మాకు, మేము తిరుగుతున్నాం, మేము తెచ్చుకుంటున్నాం. ఖర్చు పెట్టి మీరు కూడా పైలు పెట్టి తెచ్చుకోరు ఇండ్లు. మేము ఎందుకు ఇస్తాం? మీరు పోతే ఆడుకోపోండి సార్ను, మేము పోయి తెచ్చుకుంటాను, మా ఇష్టంలోకి ఇచ్చుకుంటాం. మీదేందంటారు? మాట కరెక్ట్ గా అంటున్నారా వాళ్ళ నోట్లోంచి? అంటారు, కరెక్ట్ గా అంటారు. ఇక మాకు లేక నువ్వు పెత్తనం చేస్తున్నావు కాబట్టి నీ బాంధువులు కార్లు గీర్లు అన్ని వాళ్ళకి ఇస్తారు. మాకు ఎక్కడ నైట్ బంద్ లేదు, మాకు ఏది లేదమ్మా. మేము అడిగితే మమ్మల్ని తిడుతుర్రు. రైతు బంధు కానీ అలాంటివి ఏవి లేవు? ఏవి లేవు. మాకు అన్ని కార్డులు ఇన్నే ఉన్నాయి. మాకు 5 కార్డులు, మాకు అన్ని ఇన్నే ఉంటున్నాయి. మాకు ఇల్లు ఎంతమంది ఉంటారమ్మా మీరు ఆ బస్తీలో? అంటే మీ పిల్లలు కానీ వాళ్ళంతా ఎన్ని కుటుంబాలు ఉంటారు? 4 ఉంటాం మేము. నాకు కొడుకు, ఒక బిడ్డ. మీరు వెళ్ళి 3 లక్షలు కట్టాలి అని చెప్పారా? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా. అవును మేడం, 3 లక్షలు ఇరి, 1,50,000 ఇరి, ఇప్పుడే ఇంట తోలుతాం అని అడిగారు. అడిగితే మాకాడ లేవయ్యా అని మేము సప్పు చేయకున్నాం. మాకు రాలేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళని అల్ల తోలేరు. ఊర్లో ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి, ఊర్లో ఉన్న వాళ్ళని 30 ఏళ్ళ నుంచి మేము ఆడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఊర్లో ఉన్న వాళ్ళని తోలేరు ఇండ్లల్లా.